శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః ఓం మేధా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే ఓం శ్రీ గురుభ్యో నమః ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దాంట్లో సుషుప్త యత్క్రాంత అధికరణం గురించి చెప్పుకుంటున్నా. దాంట్లో 5వ భాగం అన్నమాట. ఒకసారి నిన్నటి భాగాన్ని చర్చించుకున్నా. ఇక్కడ మధ్యలో బుద్ధి అంతా అంటే బుద్ధిలో వచ్చే అవస్థల గురించి చెప్పడం చేత ఇక్కడ సంసారి స్వరూప వివక్ష ఉన్నదని ఎవడనుకుంటాడో అతడు తూర్పు వైపు అని చెప్పి పంపగా పడమటి వైపుకి ప్రయాణం అవుతాడు. సంసారంలో స్వరూప వివక్ష ఉన్నవాడికి అతనికి. ఎందువల్లంటే బుద్ధి అంత వ్యవస్థల్లో గుర్తు చెప్పడం ద్వారా ఈ అవస్థావత్వం అనేది జీవునికి అవస్థలు ఉన్నాయని చెప్పడం గురించి మాట. ఇదంతా ఈ సుషుప్తి యత్క్రాంత అధికరణం కూడా ఎట్లా ఉంటారు అవస్థలు, మన బుద్ధిలో వచ్చే అవస్థలు దాన్ని దాటిన వాళ్ళ గురించి చెప్పడం అన్నమాట. ఇదంతా జీవునికి అవస్థలు ఉన్నాయని, సంసారిత్వం కానీ వివక్షితం కాదని. మరి ఏంటంటే అవస్థార రహిత తత్వాన్ని అసంసారత్వాన్ని చెప్పదలుచుకున్నాడు అనమాట. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం ఎట్లా దేంట్లో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం ఎలా తెలుస్తుంది అంటే ఇటుపైన మోక్షం విషయమే చెప్పని అడుగడుగునా అడుగుతాడు. ఎవరు? అవస్థా ధర్మం చేత సృష్టించబడ్డాడు అతను. ఆ పురుషుడే అసంగుడని. అసంగుడైతే ఈ అవస్థల్లో కొట్టుకోకుండా సుఖదుఖాలకి సుఖదుఖే సమయ కృత్య లాభాలాభో జయ జయ అని భగవద్గీతలో చెప్పినట్టు ఈ సుఖాలకి నష్టాలకి దేనికి కూడా ఉండడు. త్రిగుణాతీత స్థితిలో ఉంటాడనమాట. అతని గురించి చెప్పడానికి ఈ సుషుప్త యత్క్రాంత అధికరణం చెప్పారని చెప్తున్నారు ఇక్కడ. అడుగడుగునా సమాధానం చెప్తాడు. సుషుప్త అవస్థలో పుణ్యం చేత సృష్టించబడక, పాపం చేత సృష్టించబడక హృదయం యొక్క సమస్త శోకాలను దాటిన వాడు అవుతాడు కాబట్టి అని కూడా ఇక్కడ చెప్పాడు. అందువల్ల ఈ వాక్యం అంతా కూడా ఈ అసంసారి స్వరూపాన్ని ప్రతిపాదించడానికే ఉద్దిష్టమైందని గ్రహించాలని చెప్పేస్తారు నిన్నటి భాగంలో. ఇంక ఈ రోజుతో సంపూర్ణం అయిపోద్ది. ఇంక కొంచెం ఉంది. పత్యాదీతి పత్యాది శబ్దేభ్య, పతి మొదలైన శబ్దాల వల్ల కూడా అసంసారి స్వరూపమే వివక్షితమని సూత్రార్థం. ఇతశ్చేతి, ఈ కారణం వల్ల కూడా ఈ వాక్యం అసంసారి స్వరూపాన్ని ప్రతిపాదించడం కోసమే ఉద్దిష్టమైనదని తెలుస్తుంది. ఎందువల్లంటే ఈ వాక్యంలో ఉన్న పతి మొదలైన శబ్దాలు అసంసారి స్వరూప పరాలుగా ఉన్నాయి, సంసారి స్వరూప నిషేధకాలుగా కూడా ఉన్నాయి. సర్వస్య అధిపతి, అందరి విషయంలో స్వతంత్రుడు, అందరి విషయంలో అధికారం గలవాడు, అందరికీ అధిపతి ఇత్యాది పదాలు ఆ అసంసారి స్వభావాన్ని ప్రతిపాదిస్తున్నాయి. సా నా కనియాన్, అతడు మంచి కర్మచేత గొప్పవాడు కాడు, ఆ సాధు కర్మచేత తక్కువవాడు కాడు. ఈ మొదలైన పదాలు సంసారి స్వభావాన్ని నిషేధిస్తున్నాయి. అందువల్ల ఇక్కడ అసంసారి అయిన పరమేశ్వరుడే చెప్పబడ్డాడని తెలుస్తుంది అని చెప్పారు. ఒక్కసారి దీని వివరంగా చెప్పుకున్నాం. దీన్ని సుషుప్త యత్క్రాంత అధికరణం సంపూర్ణమైపోయింది. దీంతో ఇక్కడ పతి అని మొదలైన శబ్దాలు ఉపయోగించడం వల్ల ఆ అసంసారి స్వరూపమే ఒకటి వివక్షంగా చెప్పారని తెలుస్తుంది ఇక్కడ. ఈ కారణం వల్ల కూడా ఇక్కడ వాక్యం అసంసారి స్వరూపాన్ని ప్రతిపాదించడం కోసం ఉద్దిష్టమని తెలుస్తుంది కావదా. ఎందువల్లంటే ఈ వాక్యాలు పతి అని మొదలైన శబ్దాలు అసంసారి స్వరూప పరాలుగా ఉన్నాయి, సంసారి స్వరూపానికి అతనికి నిషేధకాలుగా కూడా ఉన్నాయి కదా. ఇక్కడ సర్వస్య అధిపతి అని అందరి విషయంలో స్వతంత్రుడతడు, అందరి విషయంలో అధికారం కలవాడు, అందరికీ అధిపతి ఇత్యాది పదాలు అసంసారి స్వభావాన్ని ప్రతిపాదిస్తున్నాయి. కాబట్టి అతడు మంచి కర్మ చేత గొప్పవాడు కాడు, అక్కడ వేరే పనులు చేసి తక్కువవాడు కాడని, అంటే అసాధు కర్మ చేత అంటే సరైన పనులు చేయకపోవటం వల్ల తక్కువవాడు కాదని, అలా ఇటువంటి మొదలైన పదాలు సంసార స్వభావాన్ని నిషేధిస్తున్నాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ అసంసారి అయిన పరమేశ్వరుడే చెప్పబడ్డాడని తెలుస్తుందని చెప్పారు. అంటే ఎట్లా చెప్తున్నారంటే సుషుప్తి యత్క్రాంత అధికరణలో అట్లా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళ గురించే చెప్తున్నారు. ఆ స్థితికి వెళ్ళిన వాడైతే పరమేశ్వరుడే కదా, పరమేశ్వరుడు గురించే చెప్తున్నారని. సంసారంలో ఉన్నవాడు బుద్ధి అవస్థలు మారుతూ ఉంటాయి కదా, వ్యవస్థలన్నీ అతను ఒక్కొక్కసారి ఒకలాగా ప్రవర్తిస్తారు, ఇట్లా మారుతానే ఉంటాయి. అట్లా దాటిన వాడు వేరుగా ఉంటాడు, సుఖాన్ని దుఃఖాలని తన టచ్ చేయకుండా ఉంటాడని చెప్పినట్టయింది. అటువంటి వారి కోసమే ఇది చెప్తున్నారని చెప్పారు మాట. ఇక్కడ అసంసారి అయిన పరమేశ్వరుడే చెప్పబడ్డాడు అని తెలుస్తుందని చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఇక్కడతో ప్రథమ అధ్యాయంలో తృతీయ పాదం సంపూర్ణమైపోయింది. రేపటి నుంచి ప్రథమ అధ్యాయంలోనూ చతుర్థ పాదం చెప్పుకుంటామట. దాంట్లో మళ్ళీ ఇది చతుర్థ పాదం ప్రథమ అధ్యాయంలోనే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ బుక్స్ 2 బుక్స్ అండి. అయితే ఒక బుక్ లో సగం అయిందంతే. ఇప్పుడు ఇంకా ఇటువంటి బుక్స్ 2 ఉన్నాయి. ఇంకా ఇంకో బుక్ ఉంది. 2 బుక్స్ కొనుక్కున్నాను. ఆ 2 బుక్లోనూ సగం పూర్తి అయింది అంతే. ఇంకా సగంన్నర ఉంది.